హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బోరుటో మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. బోరుటో 2 టెక్ చాప్టర్ 19 నుంచి ఫుల్ చాప్టర్ అయితే రావడం జరిగింది. ఈ చాప్టర్లో వచ్చి సింకి, అరాయ, యోడా అండ్ గారా మధ్య ఒక చిన్న కన్వర్జేషన్ ని చూస్తాము. అలాగే రయు విఎస్ యోడో, అరాయ, మిత్సుకే అండ్ శారదా ఫైట్, సింజూస్ డైమెన్షన్ ని అండ్ కొనామరు విఎస్ మత్సూరి ఫైట్. అలా ఈ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక చాప్టర్ వచ్చి ఒక ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. అప్పుడు సింకి ఆరాయతో, ప్రతిదీ నా ఫాదర్ ను ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నా. నేను నా స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అది కొంచెమైనా ఎక్కువైనా అని చెప్తే దానికి ఆరాయ, నువ్వు ఎప్పుడు మీ ఫాదర్ గురించే మాట్లాడతావు అని అంటే షింకి వచ్చి దాంట్లో తప్పేముందని చెప్తాడు. అప్పుడు అరాయ వచ్చి, నువ్వు నన్ను డిఫీట్ చేయడానికి నీకు విన్నింగ్ ఛాన్స్ లేకపోయినా నాతో ఫైట్ చేయడానికి వస్తున్నావు, అది నీకు ఓకేనా అని అంటే, నువ్వు ఎంతైనా మాట్లాడు, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుందని చెప్తాడు. దానికి అరాయ వచ్చి, నన్ను తక్కువ అంచనా వేయొద్దని చెప్తాడు. అలాగే అరాయ షింకితో అట్లీస్ట్ ఎవడో మీద కొంచెమైనా ఇంట్రెస్ట్ పెట్టమని చెప్తే అప్పుడు షింకి వచ్చి, అది నీకు కూడా వరిస్తుంది, నువ్వు నోరు తెరిస్తే చాలు ఎప్పుడు ఎవడో గురించే మాట్లాడతావని చెప్తాడు. ఇక ప్రధానంలోకి వస్తే అరాయ తన బ్లేడ్ ని యూజ్ చేసి మిత్సుకిని కంట్రోల్ చేస్తున్న శాన్ ని అటాక్ చేసి అతన్ని ఫ్రీగా మూవ్ అయ్యేలా చేస్తాడు. అప్పుడు శారదా వచ్చి మిత్సుకిని కంట్రోల్ చేస్తున్న ఐరన్ శాండ్ ఇప్పుడు పోయిందని చెప్తే అరాయ హెల్ప్ చేసినందుకు మిత్సుకి థ్యాంక్స్ చెప్తాడు. దానికి అరాయ వచ్చి ఆ బ్లాడ్ ని వచ్చి అరాయాకి సింకి ఇచ్చాడని నువ్వు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే సింకీని సేవ్ చేసి సింకీకి థ్యాంక్స్ చెప్పమని చెప్పి మిత్సుకి అండ్ శారదా మీరు వచ్చి రయుని అటాక్ చేయడం మీద ఫోకస్ చేయండి, నేను వచ్చి ఐరన్ సాన్ తో డీల్ చేస్తానని చెప్తాడు. దానికి రయు వచ్చి అయితే నన్ను డిఫీట్ చేస్తారని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు ఉన్నారు, బట్ నేను మిమ్మల్ని డిఫీట్ చేయలేనంత చెమటనైతే కాదని చెప్తాడు. ఇక ఫ్రీ అయిన మిత్సుకి శారదాతో జాయిన్ అయ్యి రయుని అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇక రయు దానికి సీరియస్ అయ్యి తన ఏరియాలో ఉన్న చాలా ఐరన్ సాన్ ని కంట్రోల్ చేసి వాళ్ళని అటాక్ చేస్తాడు. కానీ అరాయ వచ్చి తన బ్లేడ్ తో కౌంటర్ అటాక్ చేసి ఐరన్ సాన్ ని డిస్పాచ్ చేస్తాడు, అంటే దూరంగా పంపిస్తాడు. బట్ మళ్ళీ ఐరన్ శాండ్ వచ్చి వాళ్ళ కింద నుంచి అలాగే వెనకాల నుంచే శాండ్ అపియర్ అయ్యి వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటుంది. అయితే మళ్ళీ అరాయ వచ్చి తన బ్లేడ్ తో ఐరన్ శాండ్ ని అటాక్ చేస్తే ఇంకో పక్క శారదా వచ్చి తన కార్టూన్ టెక్నిక్ ని యూజ్ చేసి రయు మీద అటాక్ చేస్తుంది. ఇక్కడ కార్టూన్ అంటే ఫైర్ బాల్ జుట్సు అని మీనింగ్. బట్ రయు వచ్చి గారా ఎలా అయితే శాండ్ తో తనని డిఫెండ్ చేసుకున్నాడు, అలానే రయు కూడా ఐరన్ శాండ్ ని యూజ్ చేసుకొని తనని డిఫెండ్ చేసుకుంటాడు. ఇక మిత్సుకే అయితే తన సేజ్ మోడ్ లోకి వెళ్లి వెనకల నుంచే తన స్నేక్ తో రయుని స్టాప్ చేసి ఆ ప్లేస్ లో హోల్డ్ చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళకి మిత్సుకి వచ్చి రయు మీద అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక సేజ్ మోడ్ లో ఉన్న మిత్సుకి వచ్చి తన స్నేక్ తో రయుని అటాక్ చేస్తాడు. బట్ రయు ఇంటెలిజెంట్ గా తను ఐరన్ సాన్ లాగా టర్న్ చేసుకొని మిత్సుకి స్నేక్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోతాడు. అప్పుడు ఎవడో వచ్చి మనం అతన్ని డిఫీట్ చేసామా అని అడిగితే దానికి మిత్సుకి అలా ఏం జరగలేదు, రయు ఐరన్ సాన్ లాగా టర్న్ అయిపోయి నా అటాక్ నుంచి ఎస్కేప్ అయ్యాడు, అలా కూడా టర్న్ అవ్వగలడా అని షాక్ అయిపోతాడు. ఇక పక్కనే ఉన్న ఆరాయ వచ్చి అయితే మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి, అతను మన మీద మళ్ళీ ఐరన్ శాండ్ ని యూజ్ చేసి కంట్రోల్ చేయగలడని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాడు. అప్పుడే ఎవడో వచ్చి 2 o'clock డైరెక్షన్ నుంచి ఐరన్ శాండ్ సౌండ్ విని అందరూ వినండి, నాకు 2 o'clock డైరెక్షన్ నుంచి శాండ్ సౌండ్ వినిపిస్తుంది, కానీ అది ఫెయింట్. బట్ రయు వచ్చి అక్కడ ఉన్నాడని ఒక ప్లేస్ ని చూపిస్తుంది. దానికి అరాయ ఇక రయుని నాకు వదిలేమని చెప్పి ఎప్పుడైతే రయు తన ఐరన్ శాండ్ ని జాయినింగ్ చేస్తూ రయు బాడీని ఫార్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు అరాయ తన బ్లేడ్ తో కౌంటర్ అటాక్ చేస్తూ ఉంటాడు. అలాగే సేజ్ మోడ్ లో ఉన్న మిత్సుకి రయు మీద అటాక్ చేస్తే ఆ అటాక్ వచ్చి తన మీద ల్యాండ్ అవ్వడం చూస్తాము. అలాగే పక్కనే ఉన్న శారదా వచ్చి తన శారింగాన్ని యాక్టివేట్ చేసి ఎలా అయితే హిడారిని తన శారింగాన్ని యాక్టివేట్ చేసి చిడోరితో అటాక్ చేసిందో సేమ్ అలానే రయు బాడీ మీద కూడా అటాక్ చేసింది. అయితే రయు వచ్చి మళ్ళీ తను ఐరన్ శాండ్ లాగా టర్న్ అయిపోయి చిడోరి నుంచి ఎస్కేప్ కావాలని ట్రై చేస్తాడు. అయితే శారదా శారింగాన్ని యాక్టివేట్ చేసింది కాబట్టి రయుని ఈజీగా చూడగలదు. ఇక శారదా చిడోరితో అటాక్ చేయడం వల్ల ఆ అటాక్ అతనికి తగులుతుంది. బట్ అతన్ని డిఫీట్ చేయడానికి ఆ చిడోరి అటాక్ సరిపోలేదు. అప్పుడు ఎవడో శారదాతో నువ్వు ఫైనల్లీ రయుని డిఫీట్ చేసావా అని అంటే అతను మళ్ళీ ఐరన్ సాన్ లాగా టర్న్ అయిపోయాడు. దానివల్ల ఆ అటాక్ నుంచి అతను ఎస్కేప్ అయిపోయాడని చెప్తే మిత్సుకి చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. అప్పుడు అరాయ వచ్చి నువ్వు ఎన్నిసార్లు ఎస్కేప్ అయినా నిన్ను ఫాలో అయ్యి డిఫీట్ చేస్తానని చెప్తాడు. ఇక అక్కడి నుంచి కొనామరా అండ్ మిత్సుకి దగ్గరికి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది.
ఇక మిత్సుకి తన హెయిర్‌తో కొనఆమరు గొంతుని గట్టిగా పట్టుకొని, "నేను నిన్ను కొనఆమరు-చాన్ అని పిలిస్తే దానిలో తప్పేమైనా ఉందని చెప్తే, నేను నీకు చెప్తూనే ఉన్నా నన్ను ఇలా పిలవద్దని. అయినా కూడా పిలుస్తున్నావు. అది నాకు నచ్చడం లేదని చెప్తే, దాని ముండమయ్య నిన్ను మోగి వచ్చి కొనఆమరు-చాన్ అని పిలుస్తుందా? ఎంత ధైర్యము? నిన్ను అలా పిలవద్దని నువ్వైనా ఆమెకు చెప్పొచ్చు కదా! అది చాలా తప్పని చెప్తుంది." దానికి కొనఆమరు వచ్చి, "నేను అలా పిలవద్దని చెప్పాను గదా! దానికి వెనుక ఉన్న రీజన్ వచ్చి ఏదైనా ఉండనివ్వు. నువ్వు నన్ను అలా పిలవడం నాకు నచ్చలేదని" చెప్తాడు. అయితే మిత్సురి వచ్చి, "నువ్వు చాలా సెల్ఫిష్‌గా ఉన్నావు. నాకు ఎలా ఇష్టమైతే నిన్ను అలా పిలుస్తానని" చెప్తుంది. అలాగే కొనఆమరు కూడా మత్సురుతో తగ్గకుండా, "ఇక్కడ సెల్ఫిష్ వచ్చి నువ్వు, నేను కాదు. ఎందుకని నువ్వు పేరు మీద అంత ఒబ్సెసివ్‌గా ఉన్నావని" అంటే, "అలా నేను కాదు. నువ్వే దాని మీద ఫిక్స్ చేసినయి ఉన్నావు." సారుటోబే అని చెప్తుంది. ఇక తనని ఇంటి పేరుతో పిలవడం చూసి కొనఆమరు షాక్ అయిపోతాడు. అలా ఇద్దరు మొగుడు పెళ్ళాంలాగా ఫైటింగ్ చేసుకుంటూ ఉండడం చూస్తాము. అయితే ఏడ తన సెండ్రింగన్ అబిలిటీని యూజ్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అంతా చూస్తూ, "ఇక్కడ నీ పేరుతో ప్రాబ్లం కాదు. మీ ఇద్దరి మీద ఉన్న రిలేషన్‌తో ప్రాబ్లము. దాని మీద ఫిక్సేషన్ అయి ఉన్నారు కొనఆమరు. అందుకే నీకు అర్థం కావడం లేదని" తన మనసులో అనుకుంటుంది. అప్పుడే కాసిన్‌కి వచ్చి ఏడాతో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని అడిగితే, ఇప్పుడు కొనఆమరు వచ్చి చాలా పెద్ద ట్రబుల్‌లో ఉన్నాడు. అతను మత్సూరిని యాంగ్రీ అయ్యేలా చేశాడు. చూస్తుంటే మత్సూరి వచ్చి అతన్ని డివోర్స్ చేసుకునేలా ఉందని చెప్తే, అయితే శారదా గ్రూప్ వచ్చి ఎలాంటి పొజిషన్ లో ఉన్నారని అడిగితే, పక్కనే ఉన్న బరుటో వాళ్ళు రయ్యుని డిఫీట్ చేయగలరా అని అడిగితే, దానికి ఏడా వచ్చి వాళ్ళు రయ్యుతో బాగానే ఫైట్ చేస్తున్నారు. కానీ ఫైట్ ఎలా ఎండ్ అవుతుందో క్లియర్ గా తెలియదు. ఇప్పుడైతే వాళ్ళు ట్రబుల్లో ఏం లేరు. కానీ కొనఆమరుని వచ్చి మత్సూరిని డివోర్స్ చేసుకునేలా ఉందని చెప్తే, ఇక బరుటో అది విని వాళ్ళని సింజూస్ నుంచి సేవ్ చేయడానికి శాండ్ విలేజ్ లోకి వెళ్దామని అనుకుంటూ ఉంటే, కాసిన్ కోజీ వచ్చి, "నువ్వు అక్కడికి అసలు వెళ్ళొద్దు. నువ్వు వెళ్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు. అలానే జరిగితే వరల్డ్‌ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారనే సెన్స్ తో కాసిన్ కోజీ బొరుటోతో, ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఇది పర్ఫెక్ట్ టైం కాదు. వెయిట్ చేయమని చెప్తాడు. ఇక సీన్ అనేది సింజూస్ డైమెన్షన్ లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ జోరా సింజూస్ తో లైఫ్ కి ఒక గోల్ ఉంటుంది. దాన్నే ఎవల్యూషన్ అని నేను బిలీవ్ చేస్తాను. అది మన ఇన్స్టింక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ హ్యూమన్స్ ని వచ్చి సోషల్ నేచర్ తో బైండ్ చేసి రెస్ట్రిక్ట్ చేస్తుంది. దాన్నే రీజన్ అని అంటారు. దానివల్ల ఇంటెలిజెన్స్ ని గెయిన్ చేసుకోలేకపోతారు. హ్యూమన్స్ మనలాగా ట్రూ ఇన్స్టింక్ట్స్ తో ఉండరు. హ్యూమన్స్ ఒక లివింగ్ క్రియేచర్స్. వాళ్ళకి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తే, దానికి బగ్ వినడానికి చాలా పెయిన్ఫుల్ గా ఉంది. బట్ దాంతో మనకేమీ అవసరం లేదని చెప్తే, నువ్వు చెప్పిందంతా నిజం కాదు కానీ ఇంటెలిజెన్స్ యొక్క డ్రాబ్యాక్స్ వచ్చి ఇక్కడితో ఎండ్ అవ్వవు. ఈ కాన్సెప్ట్ లో రిస్క్ అనేవి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సీరియస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మనతో సహా. దాన్నే లవ్ అని పిలుస్తారని చెప్తాడు. ఇక మత్సూరి కొనఆమరుతో, "నా మైండ్ నీ జ్ఞాపకాలతో ఫుల్ అయిపోయి ఉంది. ఇదంతా నీ వల్లే. అందుకే నేను నార్మల్ గా ఉండలేకపోతున్నాను. ఎందుకని నేను ఇలా ఫీల్ అవుతున్నాను. ఈ ఫీలింగ్స్ వచ్చి చాలా బరువుగా, పెయిన్ఫుల్ గా అండ్ ఫ్రస్ట్రేటింగ్ గా ఉందని" చెప్తుంది. దానికి కొనఆమరు వచ్చి ఫస్ట్ కూల్ డౌన్ అవ్వమని చెప్తాడు. అయితే మత్సూరి వచ్చి, "ఇప్పుడు నేను డివోర్స్ చేసుకుంటే అలాంటి పెయిన్ఫుల్ ఫీలింగ్ ని నేను ఫీల్ అవ్వలేనని" చెప్తుంది. ఇంకో పక్క జూరా వచ్చి టీన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు టీన్ లో ఉన్న వాళ్ళంతా స్కిల్ షినోబీస్ అయినా వాళ్ళు వాళ్ళ లైఫ్ ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్ చేసుకోకుండా టీన్ సేఫ్టీని చూస్ చేసుకున్నారు. అది కూడా వాళ్ళ లైఫ్ డేంజర్ లో ఉందని తెలిసినా కూడా టీన్ సేఫ్టీని చూస్ చేసుకున్నారు. వాళ్ళు ఫులిష్ డెసిషన్ ని తీసుకున్నా కూడా మంచి డెసిషన్ ని తీసుకున్నారు. కానీ వాళ్ళలో ఇన్నోజన్ ఒక్కడే తన కూల్ ని లాస్ అయ్యాడు. దానివల్ల తన లైఫ్ ని లాస్ అయిపోయాడు. ఇంకో మాటల్లో చెప్పాలంటే లవ్ మీద ఉన్న ఫీలింగ్స్ వల్ల అలాంటి ఫులిష్ డెసిషన్ ని తీసుకున్నాడని చెప్తే, దానికి ఇడారి వచ్చి, "ఇందాక నుంచి లవ్ అని దొబ్బుతున్నావు. అసలు లవ్ అంటే ఏంటి? అది ఒక డిసీజ్" అని అడిగితే, లవ్ అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్. దాన్ని అర్థం చేసుకోవడము చాలా కష్టము. అయితే ఈ లవ్ వల్ల ప్రతి ఒక్కరి జీవితాలు మారిపోతాయి. నేను చెప్పేది నువ్వు కూడా వింటున్నావు కదా! దానికి మన ఇన్స్టింక్ట్స్ వచ్చి ఒక అలారం లాగా పనిచేస్తాయి. లవ్ అనే డేంజరస్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని ఓవర్కమ్ చేయని జోరా మత్సూరితో మైండ్ ట్రాన్స్పోర్టేషన్ లాగా చెప్తాడు. అది మత్సూరి కూడా విన్నట్టు ఉంది. ఇక మళ్ళీ ఫైట్ దగ్గరికి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఆరాయ తన బ్లేడ్ ని యూజ్ చేసి రయు తన అబిలిటీతో ఐరన్ సాన్ లాగా టర్న్ అయినప్పుడు తన బ్లేడ్ ని యూజ్ చేసి కౌంటర్ అటాక్ చేయాలని అనుకుంటాడు. బట్ రయు వచ్చి తన ఒరిజినల్ ఫామ్ లోకి టర్న్ అయిపోయి తన క్లోజ్ మీద ఉన్న క్లామాస్ ని యూజ్ చేసుకుని క్లాగ్రెన్స్ ని సమ్నింగ్ చేస్తాడు. అంటే సింజూస్ అందరూ కూడా వాళ్ళ క్లాస్ నుంచి క్లాగ్రెన్స్ ని సమ్నింగ్ చేయగలరని అనుకుంటా. ఇక రయు క్లాగ్రెన్స్ ని సమ్నింగ్ చేసిన తర్వాత సేజ్మోడ్ లో ఉన్న మిత్సుకి వచ్చి తన స్నేక్ తో ఆ క్లాగ్రెన్స్ మీద అటాక్ చేస్తాడు. అలాగే శారదా వచ్చి ఫైర్ బాల్ జోచుని యూజ్ చేసి ఫైర్ అటాక్ తో క్లాగ్రెన్స్ మీద అటాక్ చేస్తుంది. బట్ ఎన్ని క్లాగ్రెన్స్ ని డిఫీట్ చేసినా వేస్టే. అక్కడ చాలా క్లాగ్రెన్స్ ని చూంటాయి. ఫైట్ లో కోడు వచ్చి బరుటోనే బయటికి రప్పివ్వడం కోసము కొనాలోకి చాలా క్లాగ్రెన్స్ ని సమ్నింగ్ చేశాడు కదా, అన్ని క్లాగ్రెన్స్ ని ఇక్కడ చూసుకోవచ్చు. ఫైనల్లీ యోడోని లాస్ట్ లో మెన్షన్ చేశారు.
అయితే ఇది గుడ్ న్యూస్ అని అందరూ అనుకుంటున్నారు కదా? కాదు. క్లాగ్రిమ్స్ లో ఒక క్లాగ్రిమ్ వచ్చి యోడోని కట్ చేసి ఉంటుంది. ఇప్పుడు యోడో డేంజర్ లో ఉంది. అయితే అరాయా వచ్చి తన బ్లేడ్ తో ఆ క్లాగ్రిమ్ ని అటాక్ చేస్తాడు. బట్ డిఫీట్ చేయలేకపోతాడు. అలాగే ఆ బ్లేడ్ వచ్చి క్లాగ్రిమ్స్ లో స్టక్ అయిపోయి ఉంటుంది. ఇక రయో అది చూసి ఇదే పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని అడ్వాంటేజ్ అని ఆ క్లాగ్రిమ్ ని తన దగ్గరికి టెలిపోర్ట్ చేసుకొని ఆ బ్లేడ్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇప్పుడు రయూసాన్ ని కౌంటర్ అటాక్ చేయడానికి ఇప్పుడు ఆర్య దగ్గర బ్లేడ్ లేదు. వీళ్ళు కూడా ఇప్పుడు డేంజర్ లో ఉన్నారు. ఇక కొనామరా అండ్ మత్సూరి దగ్గరికి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇక మత్సూరి కొనామరుతో కొనామరు చాన్ మన ఇద్దరము ఒకటయ్యేదానికి టైం అయిందని చెప్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? ఎవడో కూడా సింజుగా టర్న్ అవుతుందా? ఇప్పుడు శారదా అండ్ మిత్సుకి టీం కూడా డేంజర్ లో ఉన్నారు కాబట్టి బొరుడో అది తెలుసుకొని వాళ్ళని సేవ్ చేయడానికి వస్తారా? ఇక కొనామరు వియస్ మత్సూరి ఫైట్ స్టార్ట్ అవడము, అలాగే ఆముడో వచ్చి కవాకిన్ లిమిటేషన్స్ ని ఇంకా రిమూవ్ చేశాడా లేదా అని నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాము. ఇక చాప్టర్ 19 వచ్చిన తరువాత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి జస్ట్ స్పాయిలర్స్ మాత్రమే. ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే సారీ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే బొరుటో మంగా కోసము నరుటో ఆర్ బొరుటో థియరీస్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.